ఓ అడవి మధ్యలో ఒక చిన్న పల్లెటూరిలో ఒక బుజ్జి కాకి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, అబ్బా, ఎంత తెల్లగా అందంగా ఉంది ఈ హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు కదా, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. అప్పుడు హంస, నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పనర్థమైంది. ఆ చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా అంది హంస. అది విన్న మన బుజ్జి కాకి ఆ చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటలు చెప్పింది. అప్పుడు చిలుక, అవును, హంస చెప్పినట్లు నా రంగులన్నీ చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. అబ్బా, నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. పాపం, చివరికి మన బుజ్జి కాకి నెమలి ఒక జూలో కనిపించింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటో తెలుసా, కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. పిల్లలు, మీకు అర్థమైందా? వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకొని లేని దానికోసం ఆరాటపడటం కంటే మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకొని దానివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటే మంచిది. మరి పిల్లలు, మరి వెళ్ళిరానా?